రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో రేపు పోలింగ్ జరగనున్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం కానున్న పట్టణ ఓటరు తీర్పు ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో వెల్లడి కానున్నది. ఆ రోజే నగర పట్టణ ప్రజానికం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే ఉత్కంఠకు తెరపనున్నది. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్తారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నల్గొండలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందజేస్తారు. రాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలను కూడా సహజమైన నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎవరికి వాటిలకు వేరువేరుగా బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ సంబంధించినటువంటి పోలింగ్ సామాన్య ఈరోజు సాయంత్రం పోలింగ్ కేంద్రాలు రేపు గారిని పోలింగ్ నల్గొండ కొత్తగా ఏర్పడినటువంటి నల్గొండ వారితో ఒకసారి ఎట్లా ఏర్పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మా నగరపాలక సంస్థలో 48 వార్డులకు గాను మొత్తం 199 పోలింగ్ స్టేషన్లు ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. అన్ని సదుపాయాలతో పాటు అదేవిధంగా ప్రజల్ని అవేర్ చేయడంలో భాగంగా గత వారం రోజులుగా మైక్ అనౌన్స్మెంట్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా వివిధ ప్రకటనలు ఇస్తూ ప్రజల్ని అవేర్ చేసే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది విషయానికి వచ్చినట్లయితే ప్రతి పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున ఉన్నటువంటి 199 పోలీస్ స్టేషన్లు కాదు సుమారుగా 1000 మంది స్టాఫ్ డ్రాప్ చేయడం జరిగింది. వారికి అనుసంధానంగా పనిచేయడానికి మెడికల్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ సుమారుగా ఒక 1000 మంది పనిచేస్తున్నారు. ఓవరాల్ గా 2000 మంది పోలింగ్ కోసం అవసరమైన సిబ్బంది నియామకం చేయడం జరిగింది. వీరందరూ కూడా నిరంతరంగా ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు పోలింగ్ ప్రశాంతంగా వాళ్ళు పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వాటిని ముందుగానే పోలీసు వారి సహకారంతో గుర్తించడం జరిగింది. గుర్తించిన ఈ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు అదనంగా పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియామకం చేయడం జరిగింది. ఈ ఓవరాల్ ఏర్పాట్లలో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి, ప్రశాంతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ స్పెషల్ కౌంటర్ మెటీరియల్ కూడా ఇచ్చేయండి సార్. రిజర్వ్ స్టాండ్ లో ఉన్న వాళ్ళు ఏకమల్ల వెళ్తున్నా ఇక్కడ రిజర్వ్ కౌంటర్ వీటిలో నల్గొండకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఉన్నటువంటిది ఆర్జాలబాయి రెవెన్యూ విలేజ్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ గ్రౌండ్. దీని పక్కన ఉన్నటువంటి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు బ్యాలెట్ బాక్స్ తీసుకుపోవడానికి మళ్ళీ బ్యాలెట్ బాక్స్ ని మీకు వైట్ కలర్ ఒకటి క్లాత్ బ్యాగ్ ఇచ్చారు. అందులో మీ యొక్క 4 వైపులా మీ పిఎస్ నెంబర్, మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ మార్క్ లోగో ఏదైతుందో అది రాయాలి. ఏర్పాటు చేయడం, మళ్ళీ రిటర్న్ లో
దయచేసి గమనించగలరు. రిటర్న్ లో పోల్ బ్యాలెట్ బాక్స్ మీకు ఒక క్లాత్ కవర్ ఇచ్చారు. ఆ క్లాత్ బ్యాగ్ లో పెట్టి కుట్టి ఈ 4 వైపులా మీ డిస్టింగ్విష్ ఆ నెంబర్ ఏదైతే ఉందో అది 4 వైపులా విజువబుల్ ఉండేటట్టు రాయాలి. మన స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్తుంది. మీ మెటీరియల్ మొత్తం చెక్ చేసుకోండి. ఇంత ముందు కూడా చెప్పిన ఒక ముఖ్య గమనిక ఆదేశం మేరకు అక్కడ వెబ్ కాస్టింగ్ స్వస్తిక్ మార్క్ అనేది డైరెక్షన్. దయచేసి ఓటర్ కు మీరు చెప్పాలి ఏ డైరెక్షన్ లో అయితే ఆ లోగో ఉందో ఆ డైరెక్షన్ ఓటర్ కు కంపార్ట్మెంట్ లో వెళ్ళే ఓటర్ కు మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రలైజ్డ్ కలెక్టర్ గారి దగ్గర ఎస్సీసీ దగ్గర ఉంటుంది కాబట్టి సజావుగా ఓటింగ్ ప్రక్రియ ముగిస్తుందని మేము భావిస్తాం. ఈ విధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా